పాకిస్తాన్లో వరుసగా ఉగ్రవాద సంస్థల కీలక సభ్యులు హత్యకు గురవుతుండడం ఇప్పుడు మరోసారి అంతర్జాతీయ చర్చకు దారితీసింది. ఈసారి చర్చకు కారణమైంది ఏ ప్రభుత్వ ప్రకటన కాదు, నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఒక నాయకుడు చేసిన వ్యాఖ్య. 2020 నుంచి 30 మందికి పైగా లష్కర్ కార్యకర్తలు భారత ఏజెంట్ల చేతిలో హతమయ్యారని అతడు చెప్పినట్టు వార్తలు వెలువడ్డాయి. అయినప్పటికీ ఈ ప్రకటన పాకిస్తాన్లోని ఉగ్రవాద నెట్వర్క్లు, భద్రతా వ్యవస్థలు, దక్షిణాసియా వ్యూహాత్మక సమీకరణాలపై కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇది కేవలం ఒక వ్యాఖ్యేనా లేక మారుతున్న భద్రతా సమీకరణాలకు సంకేతమా? అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకి చెందిన ఒక సీనియర్ నేత చేసిన తాజా వ్యాఖ్య ఇప్పుడు అంతర్జాతీయ భద్రతా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. 2020 నుంచి పాకిస్తాన్లో 30 మందికి పైగా లష్కర్ కార్యకర్తలు భారత ఏజెంట్ చేతిలో హతమయ్యారని అతడు బహిరంగంగా చెప్పినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ ప్రకటన నిజమా కాదా అనే అంశంపై స్వతంత్ర నిర్ధారణ ఇంకా అందుబాటులో లేదు. అయితే ఇలాంటి వ్యాఖ్య నిషేధిత సంస్థ అంతర్గత వర్గాల నుంచి రావడం అసాధారణ పరిణామంగా మారింది. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇంతకాలం పాకిస్తాన్లో జరిగిన వరుస హత్యలపై ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. గుర్తు తెలియని వ్యక్తుల దాడులు, మర్మమైన కాల్పులు లక్ష్యంగా చేసుకుని జరిగిన హత్యలు అంటూ అనేక కథనాలు వచ్చాయి. కానీ ఈసారి ఒక ఉగ్రవాద సంస్థకి చెందిన సీనియర్ నాయకుడి మాటల్లోనే అలాంటి అంశం బయటకు రావడం కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. భారత్ అధికారికంగా ఇలాంటి రహస్య ఆపరేషన్లపై ఎప్పుడూ ఇలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు పాకిస్తాన్ కూడా అనేక సందర్భాల్లో భారత పాత్రపై ఆరోపణలు చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ వ్యాఖ్యతో చర్చ మరో మలుపు తిరిగింది. మరో రకంగా చెప్పాలంటే ఇది కేవలం ఒక ప్రకటన కాదు. పాకిస్తాన్ భూభాగంలో పనిచేస్తున్న ఉగ్రవాద నెట్వర్క్లు ఎంతటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయనే అంశంపై కొత్త చర్చకు దారితీస్తోంది. నిజాలు ఏవైనా కావచ్చు, కానీ ఈ పరిణామం భారత పాకిస్తాన్ భద్రతా సమీకరణాల్లో మరో కీలక అధ్యాయంగా మారుతోంది. ఒక నిషేధిత ఉగ్రవాద సంస్థకు చెందిన నాయకుడు బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్య చేయడం వెనుక కేవలం ఒక సంఘటన మాత్రమే లేదు. దాని వెనుక మరో పెద్ద సందేశం దాగి ఉందనే చర్చ మొదలైంది. పాకిస్తాన్లో ఎన్నో సంవత్సరాలుగా ఉగ్రవాద సంస్థలకు చెందిన పలువురు కీలక వ్యక్తులు గుర్తు తెలియని దాడుల్లో మరణించారు. ప్రతి ఘటన తర్వాత ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. కానీ ఈసారి లష్కర్ నాయకుడి వ్యాఖ్యతో ఆ పరిణామాలన్నీ మరోసారి చర్చలోకొచ్చాయి. అయితే ఈ వ్యాఖ్యను స్వతంత్రంగా ధృవీకరించిన ఆధారాలు ప్రస్తుతం లేవు. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఒక ఉగ్రవాద సంస్థ తన సొంత కార్యకర్తల భద్రతపై బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వస్తే అది ఆ సంస్థ అంతర్గత భద్రతా వ్యవస్థపై కూడా ప్రశ్నల్ని లేవనెత్తుతుంది. ఏ నెట్వర్క్ అయినా తన నాయకత్వాన్ని రక్షించలేకపోతే క్షేత్రస్థాయిలో పనిచేసే సభ్యులలో అనిశ్చితి పెరగడం సహజమే. అదే ఇప్పుడు కనిపిస్తున్న అతి పెద్ద మార్పుగా మారింది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం కూడా ఉంది. ఉగ్రవాద సంస్థలు సాధారణంగా తమ బలాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తాయి. కానీ తమకే నష్టం జరుగుతోందని బహిరంగంగా ప్రస్తావించడం చాలా అరుదుగా కనిపించే పరిణామం. దీనివల్ల వారి అంతర్గత వ్యవస్థలో ఒత్తిడి, భద్రతాపరమైన సవాళ్లు, పరస్పర అనుమానాలు పెరుగుతున్నాయనే ప్రశ్నలు కూడా ముందుకొస్తున్నాయి. ఇది కేవలం భారత్-పాకిస్తాన్ కోణంలో చూసే అంశం మాత్రమే కాదు. పాకిస్తాన్ భూభాగంలో కొనసాగుతున్న ఉగ్రవాద నెట్వర్క్ల భవిష్యత్తు, వాటి నిర్వహణ, భద్రత కార్యకలాపాలపై కూడా ప్రభావం చూపే పరిణామంగా కనిపిస్తోంది. ఈ వ్యాఖ్య నిజానిజాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీ ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలపై అంతర్జాతీయ దృష్టి మరింత కేంద్రీకరించే అవకాశాన్ని మాత్రం ఈ పరిణామం స్పష్టంగా సూచిస్తోంది. ఆధునిక ప్రపంచంలో యుద్ధాలెప్పుడు సరిహద్దుల మీదే జరగవు. కొన్నిసార్లు అవి రహస్య సమాచార వ్యవస్థల్లో జరుగుతాయి. మరికొన్నిసార్లు తీవ్రవాద నెట్వర్క్లను నిర్వీర్యం చేసి నిశ్శబ్ద వ్యూహాల రూపంలో కనిపిస్తాయి. పాకిస్తాన్లో వరుసగా చోటు చేసుకుంటున్న లక్షిత హత్యలు, వాటిపై వెలువడుతున్న ప్రకటనలు ఇప్పుడు దక్షిణాసియా భద్రతా సమీకరణాలని కొత్త కోణంలో చూపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్లో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలకు చెందిన పలువురు వ్యక్తులు వేరువేరు ఘటనల్లో మరణించారు. ప్రతి ఘటన తర్వాత వేరువేరు కారణాలు వినిపించాయి. ఎక్కడో గుర్తు తెలియని దాడి, మరెక్కడో సమీపం నుంచి కాల్పులు, ఇంకెక్కడో మర్మమైన హత్య. అయితే ఈ సంఘటనలన్నింటినీ ఒకే దారంలోకి తీసుకొచ్చేలా నాయకుడి తాజా వ్యాఖ్య చర్చకు దారితీసింది. ఈ వ్యాఖ్యను మాత్రం స్వతంత్రంగా నిర్ధారించిన అధికారిక ఆధారాలు ప్రస్తుతం లేవు. ఇక్కడ మరో ఆసక్తికర అంశం కనిపిస్తోంది. ఉగ్రవాద నెట్వర్క్లకు గతంలో సరిహద్దు దాటి ఆశ్రయం దొరికితే సరిపోతుందనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ఆశ్రయం ఉన్నా భద్రత ఉంటుందనే హామీ లేదనే సందేశం వెలువడుతున్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో సంస్థల అంతర్గత కార్యకలాపాలు, నాయకత్వ కదలికలు, సమాచార వ్యవస్థలపై మరింత అప్రమత్తత పెరిగే అవకాశం ఉంది. ఇది కేవలం ఒక దేశం, ఒక సంస్థకు సంబంధించిన కథ కాదు.
ఉగ్రవాద నెట్వర్క్లపై అంతర్జాతీయ ఒత్తిడి ఎలా మారుతోంది, భద్రతా వ్యూహాలు ఎలా రూపాంతరం చెందుతున్నాయనే పెద్ద చర్చకు ఇది నాంది పలుకుతోంది. అధికారికంగా నిర్ధారించబడిన విషయాలు, బహిరంగంగా చేసిన ప్రకటనలు, నేల మీద కనిపిస్తున్న పరిణామాలు, ఈ మూడు కలిసి దక్షిణాసియా భద్రతా పరిస్థితుల్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందనే సంకేతాలను ఇస్తున్నాయి. ఒక ఉగ్రవాద సంస్థకు చెందిన నాయకుడు చేసిన వ్యాఖ్యతో మొదలైన చర్చ ఇప్పుడు దక్షిణాసియా భద్రతా సమీకరణాల వరకు చేరుకుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు. ఉగ్రవాద సంస్థలు, సరిహద్దు భద్రత, రహస్య సమాచార వ్యవస్థలు, దేశాల మధ్య భద్రతా పోటీ, ఈ 4 అంశాలను ఒకేసారి ముందుకు తీసుకొచ్చిన పరిణామంగా మారింది. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. గతంలో ఉగ్రవాద సంస్థలు సరిహద్దులకు అవతల ఆశ్రయం లభిస్తే తమ కార్యకలాపాలను సులభంగా కొనసాగించగలమనే భావనతో వ్యవహరించేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఆశ్రయం దొరికినా, రహస్యంగా పనిచేసే నెట్వర్క్లు ఉన్నా భద్రతకు పూర్తి హామీ లేదనే సంకేతాలు వరుస పరిణామాల్లో కనిపిస్తున్నాయి. దీంతో ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు మరింత ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతోంది. ఇక్కడ మరో కీలక అంశం కూడా ఉంది. భారత్ అధికారికంగా ఇలాంటి రహస్య కార్యకలాపాలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అందువల్ల వెలుగులోకి వచ్చిన ప్రతి వ్యాఖ్యను, ప్రతి సమాచారాన్ని నిర్ధారిత వాస్తవం కాకుండా సంబంధిత పక్షాలు చేసిన ప్రకటనల కోణంలోనే పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భద్రతా అంశాల్లో అధికారిక ధృవీకరణకు ఎప్పుడూ ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఈ పరిణామం ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఉగ్రవాదంపై ఆర్థిక మార్గాలు, అంతర్జాతీయ సహకారం ఇవన్నీ కలిసి కొత్త భద్రతా వ్యూహాలను రూపొందిస్తున్నాయి. అలాంటి సమయంలో పాకిస్తాన్లో వెలువడిన ఈ వ్యాఖ్యలు దక్షిణాసియాలో మారుతున్న భద్రతా పరిస్థితులపై మరోసారి ప్రపంచం దృష్టిని కేంద్రీకరించాయి. ఇక ముందు ఈ అంశంపై అధికారిక స్పందనలు, దౌత్యపరమైన పరిణామాలు, భద్రతా చర్యలు ఏ దిశగా సాగుతాయన్నదే అందరి దృష్టిని ఆకర్షించే ప్రధాన అంశంగా మారబోతోంది. పాకిస్తాన్లో వెలుగులోకి వచ్చిన ఈ వ్యాఖ్య నిజానిజాలపై అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. భారత్ కూడా ఇలాంటి అంశాలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఉగ్రవాదంపై పోరాటం ఇప్పుడు కేవలం సరిహద్దుల వద్ద జరిగే యుద్ధం కాదు. సమాచార నెట్వర్క్లు, నిఘా వ్యవస్థలు, అంతర్జాతీయ సహకారం, రహస్య భద్రతా వ్యూహాలు ఇవన్నీ కలిసే నేటి భద్రతా సమీకరణాలను నిర్ణయిస్తున్నాయి. పాకిస్తాన్లో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలు కూడా అదే మార్పును ప్రతిబింబిస్తున్నాయి. ఇక ముందు ఈ అంశంపై వెలుగులోకి వచ్చే అధికారిక వివరాలు, దౌత్యపరమైన పరిణామాలు, భద్రతా చర్యలే ఈ కథకు ఆశ్రయణ దిశను నిర్ణయించనున్నాయి.